అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈరోజు హనుమాన్ చాలీసా దాదాపు 10,000 మందికి పైగా పెద్ద ఎత్తున ఏదైతే ఉందో విద్యార్థినులు, మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవుతున్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడ నిర్వాహకులు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడికి వచ్చినటువంటి వక్తలు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలామంది ఇటువంటి కార్యక్రమం చాలా ఏదైతే ఉందో విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అందరికీ శుభయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇంకా వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు వారి మాటలు? సార్ ఏంటి సార్ ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 10,000 మందితో ఈ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ఏంటి విశేషాలు? ఈరోజు దాదాపుగా 10,000 మంది పారాయణ కార్యక్రమం నడుస్తున్నది. దీంట్లో విశేషంగా 6,000 మంది చిన్న స్కూల్ పిల్లలతో కార్యక్రమం హనుమాన్ చాలీసా పారాయణం నడుస్తున్నది. అదేవిధంగా దాదాపుగా 120 దేవాలయాల నుంచి కూడా ప్రతినిధులు, భక్తాదులు అందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి వస్తున్నారండి. దీనికి సంబంధించి మన హంపి పీఠాధిపతి కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నారు, అది మంత్రాలయ స్వామీజీ కూడా వచ్చేస్తున్నారు. గంగాధర శాస్త్రి గారు కూడా భగవద్గీత ఫౌండర్ వారు కూడా విచ్చేస్తున్నారండి. దాదాపుగా ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ఇక్కడ ఎంతమంది ఏ ఏర్పాట్లు చేశారు? అందులో ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా, మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పిల్లలకి స్కూల్ నుంచి వస్తున్నారు, వాళ్ళకు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. వారు ఇక్కడ వచ్చినాక చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత పోయేటప్పుడు కూడా మనం ఇంటికి పోయేటప్పుడు 1 గంటకి వాళ్ళకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం, ప్రతి భక్తునికి కూడా భోజన వసతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20,000 మంది భక్తులు వస్తారనేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. బహుమతులు కూడా ఏదో ఏర్పాటు చేశారంటున్నారు, ఏంటి? ఈ హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించడం జరిగినదండి. ఈ 18, 19 తేదీ డిసెంబరు వారికి ఇప్పుడు ఇక్కడ ప్రథమ, ద్వితీయ పోటీలకి ఇక్కడే బహుమతులు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి స్కూల్ వాళ్ళందరికీ కూడా పాల్గొన్న ప్రతి స్కూల్కి కూడా మెమెంటో కూడా ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికెట్స్ సహా. ఏంటి ఈ కార్యక్రమం? ఈరోజు హనుమాన్ చాలీసా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు, చాలామంది భక్తులు వస్తున్నారు. ఏంటి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం? ఈరోజు శ్రీ పవనసుత ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పారాయణం వాళ్ళు ఈ యొక్క పెద్ద ఎత్తున 20,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము కూడా శ్రీ నృత్య కళలో భాగంగా మేము ముగ్గురము అన్ని స్కూళ్ళకు వెళ్ళి హనుమాన్ చాలీసాను పిల్లలకందరికీ కూడా పారాయణం నేర్పించాము. దీన్ని గురించినటువంటి ఒక పోటీలు కూడా జరిగాయి 18, 19 తారీఖుల్లో డిసెంబర్లో. ఆ దాంట్లో గెలుపొందిన వారికి కూడా ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటూ జరుగుతుంది. స్వామీజీలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇది ఎప్పుడు కని విని ఎరగనటువంటి అనంతపురం చరిత్రలో అత్యద్భుతమైనటువంటి యొక్క సమావేశం. 25,000 మంది ఇక్కడ కలిసి పారాయణం చేయడము, అందులో మా విద్యార్థులు కూడా హనుమాన్ చాలీసాకు నృత్యం చేయడము మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులను హనుమాన్ చాలీసా పారాయణలో వాళ్ళని ఇక్కడ భాగస్వాములు చేయడం రాబోయే వాళ్ళ భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుందంట? హనుమాన్ అంటేనే బలం, బుద్ధి, విద్య, ఈ 3 ఇచ్చేటువంటి ఆ యొక్క హనుమాన్ మనం పిల్లలు ఇప్పటి నుంచి పారాయణం చేయడం వల్ల వాళ్ళకి హనుమంతుని యొక్క బలం, కీర్తి, యశస్సు, విద్య అన్నీ కూడా లభిస్తాయనేటువంటి యొక్క మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. చాలామంది దీనివల్ల లాభం పొందారు. పిల్లలందరికీ ఒక మెంటల్గా వాళ్ళు ఒక బలాన్ని తెచ్చుకుని చదువులో కానీ, ఇతర కార్యక్రమాలు ఏదైనా సరే కల్చరల్ దాంట్లో కానీ లేదా స్పోర్ట్స్లో కానీ అద్భుతంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళకి ఆ హనుమంతుడు ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించి బలము, బుద్ధి, విద్య అన్నీ ఇస్తారు. అందుకనే ఇటువంటి మంచి కార్యక్రమము చేపట్టినటువంటి యొక్క ప్రమోద్ స్వామి సోములదొడ్డి అభయాంజనేయ స్వామి టెంపుల్కు, తర్వాత మనకు వచ్చినటువంటి హంపి పీఠాధిపతులు, మంత్రాలయం పీఠాధిపతులు, గంగాధర శాస్త్రి గారు, వీళ్ళందరి ఆశీస్సులు పిల్లలకందరికీ ఉంటాయని ఆశిస్తున్నాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం చెప్పారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ హనుమాన్ చాలీసా జరుగుతుందని వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంతమంది మీ ఫ్రెండ్స్, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు కదా, ఈ హనుమాన్ చాలీసా చేయడం మంచిదంటారా? మంచిది, చాలా మంచిది. చాలీసా చేయడం చాలా ఇష్టం, మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం, అందుకు కలిసి వచ్చాం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? మాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అలాగే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల వచ్చేది చదువు బాగా వస్తుంది, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.
కార్యక్రమం ఏం జరుగుతుంది, మీకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? నాకు ఇక్కడ ఆపర్చునిటీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఇది హనుమాన్ చాలీసా నేర్చుకోవడం వల్ల మాకు లైఫ్లో యూజ్ అవుతుందనే నాది ఐడియా. ఇంకా నాకు ఇక్కడ హంపి పీఠాలు పట్టింది వాళ్ళందరినీ నాకు అంటే వాళ్ళ వల్ల నాకు చాలా యూజ్ అవుతుందని నా కోరిక, అంతే. థ్యాంక్ యూ. అంటే మన లైఫ్ కూడా యూజ్ అవుతుందని. ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, మీరు కూడా ఇక్కడికి వచ్చారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, ఏం చెప్తారు? నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అది కాక హనుమాన్ చాలీసా నేర్చుకోవడం పాడడం వలన మాకు చదువు బాగా వస్తుంది, మాకు ధైర్యం కూడా పెరుగుతుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏంటి ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? మనం హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మనకు ధైర్యం వస్తుంది, మనం భయపడము, మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. హనుమాన్ చాలీసా చాలా బాగుంటుంది, నేర్చుకోవడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారు? అనంతపూర్లో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం పట్ల ఏం చెప్తారు? సార్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి అందరిని ఒక చోట చేర్చి హనుమాన్ చాలీసా గురించి చెప్తున్నారు. చెప్పడం వల్ల హనుమాన్ చాలీసా చదవడం వల్ల పిల్లలకి జ్ఞానము బుద్ధి పెరుగుతుంది. ఇంతమంది పీఠాధిపతులు కూడా వస్తున్నారు, పిల్లలు కూడా చాలా ఉపయోగమైంది. చాలా ఉపయోగమే సార్, పిల్లలకి మాత్రం చాలా ఉపయోగం ఎక్కువ. ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకందరికీ. ఏం చెప్తారు మేడం, ఎస్పెషల్లీ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏం చెప్తారు దీని గురించి? సార్, ఇంత పెద్ద కార్యక్రమం జరగడం వల్ల పిల్లల్లో హనుమాన్ చాలీసా అంటే ఏంటి, అది చదవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ జ్ఞానం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటారు. అలాగే వాళ్ళలో ఎలాంటి భయం లేకోకుండా వాళ్ళు అన్నిటికీ సహకరించుకుంటారు. ఈ హనుమాన్ చాలీసా రచించింది నూతనది. సో ఇది పాడడం వల్ల పిల్లలకి మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటారు. చాలా మార్పు అయితే చూసాం. ఈ కార్యక్రమం కూడా చాలా మంది వస్తున్నారు, పిల్లలకి అందుకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా ఉపయోగం సార్. మన హిందుత్వం గురించి చాలా తెలుసుకుంటారు ఫస్ట్. ఎందుకంటే అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ యూనిటీ ఏంటో తెలుస్తుంది, మన హిందువులు ఎలా యూనిటీగా ఉండాలి, మన కల్చర్స్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి అన్ని తెలుసుకుంటారు. సో ఇలాంటివి చాలా జరగాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఇలా చేస్తే చాలా ఆనందంగా. ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉంది. వైష్ణవి మేడం చాలా రోజుల నుంచి నేర్పిస్తున్నారు. నేను ముందు కూడా వచ్చాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చేసి నేను ఇంకొకసారి కూడా వచ్చింది, చాలా మాకు ఆనందంగా ఉంది. వైష్ణవి మేడం మాకు బాగా నేర్పించారు. ఇది అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ భారీ ఎత్తున హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యం భారీ ఎత్తున, ఎందుకంటే విద్యార్థులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి వరకు అయితే మనకు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి అవకాశం అని చెప్పేసి చెప్తున్నటువంటి విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పీఠాధిపతులు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది వక్తలు కూడా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం వల్ల పిల్లలకు ధైర్యం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, ఇటువంటివన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్తూనే అందులోనూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తే చాలా విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది వక్తలు ఇక్కడికి వచ్చినటువంటి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా.